కేవీఆర్ అని తెలంగాణ ఒక జర్నలిస్టు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం నేర్చుకొని 30 ఏళ్ళు పైగా ఆయనకు అనుభవం ఉందంట. అంటే 30 ఏళ్ళు ఆయనకు అనుభవం ఉందంటే ఆయన వయసు ఇంతకుముందు 25, 26 అంటే ఒక 55 సంవత్సరాలు. కానీ మనోడి వయసు నాకు తెలిసినంత వరకు ఒక 40 ఉంటుంది. అంటే 30 ఏళ్ళ అనుభవం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక ఫేక్ ప్రొఫైల్ అది. ఆయన ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాడంట. అందుకని చెప్పేసి కూటమి ప్రభుత్వం కక్ష కట్టి అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారని చెప్పాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేవీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణలో ఉన్న మనం ఏమైనా మాట్లాడవచ్చు. అసలు నాకు అర్థం కాని విషయం, నువ్వు జర్నలిస్టుగా తెలంగాణ సమస్యల మీద మాట్లాడతావా? తెలంగాణ సమస్యల గురించి కదా నువ్వు మాట్లాడాల్సింది. పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ వీడియోని ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని అంటే, మాకు తోక వెనకాల రెడ్డి ఉంది, మా ముఖ్యమంత్రి కావాలి ఆంధ్రాలో, అందుకని చెప్పేసి మేము పరితపిస్తున్నాం. తెలంగాణలో ఎలాగో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా మా రెడ్డి ఉంటే మాకు కంఫర్ట్ జోన్గా ఉంటుంది అనేటువంటి కొంతమంది ఆలోచన అన్నమాట. ఈయన తెల్లారు లెగిసిన దగ్గర నుంచి తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు ఈరోజు చూసుకుని తెలంగాణలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. అక్కడ మీడియా ఎవరో ఒకరిద్దరు తప్ప నుంచి పెద్ద ఎత్తున పోరాడలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ వదిలిపెట్టేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నాడు ఈ గుడ్డోడు అంటే, ఈ సోడా బుద్ధి కల్లోడంటే? ఆంధ్రప్రదేశ్లో వీడియోలు మాట్లాడితే ఎవరికన్నా ఒకరికి ఫేవర్గా మాట్లాడితే భజన చేస్తే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పేమెంట్ ఇచ్చేసి వాళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జర్నలిస్టులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావులు వీళ్ళందరూ సరిపోక కొత్తగా ఈ ఈ ఈ యొక్క వ్యక్తిని అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆయన సామాజిక చెందిన వ్యక్తిని దిగుమతి చేసుకున్నాడు. వీడు ప్రజల సమస్యల మీద పోరాడతాడు. వీడియోలు చూస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి కోసం పోరాడుతున్నాడు తప్ప నుంచి ఎక్కడ ప్రజల సమస్యల మీద పోరాడట్లా. మన బిఆర్ నాయుడు గురించి ఒక వీడియో చేశాడు. నిన్న కర్నూలులో 4 టౌన్ సిఐ గారు విక్రమ్ సింహ్ గారు ఒక నోటీస్ ఇచ్చారు. 41A నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని చెప్తే వీడు మేము తెలంగాణ జర్నలిస్టు, మాకేం సంబంధం, మేమెందుకు వస్తాం, మాకేం అవసరం ఇదని కొంచెం మనోడు. అంటే జర్నలిస్టు ప్లస్ తెలంగాణ వేరే స్టేట్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ చేత ఎందుకు చేయించుకుంటున్నాడంటే వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయాలంటే అక్కడ పర్మిషన్ తీసుకోవాలి, ఉంటాయనేటువంటి ఆలోచన ధీమా. కానీ పోలీసులు తలుచుకుంటే అవి పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రాష్ట్రంలో పోలీసులకు అవసరం ఉంటుంది, ఇక్కడ పోలీసులకి అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళతో అవసరాలు ఉంటాయి. కాబట్టి అంటే మనం ఎక్కడో ఉన్నాంలే, మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చులే, మన ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోవచ్చులే, అక్కడ కూడా మా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మేము మా ప్రశాంతంగా ఉండొచ్చులే అని చెప్పేసి కలగనేటువంటి ఇలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా నోటీస్ ఇమ్మంటే నేను విచారణకు వస్తాలే. దాదాపుగా 10 రోజుల కింద నోటీస్ ఇస్తే విచారణకు వస్తావా రావా అంటే చూస్తాను, మేము తెలంగాణ జర్నలిస్టులము, మేము తెలంగాణ ప్రాంతంలో ఉన్నోళ్ళము, మాకు పర్మిషన్స్ కావాలి అరెస్ట్ చేయాలంటే అది అని చెప్పేసి కొన్ని సొల్లు బాతాకానీలు కొట్టాడు. ఇక ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతనిదైన స్టైల్లో అక్కడ ఉంటే ఏం ఇబ్బంది ఏం లేదని చెప్పేసి మీరు నోటీసులు తీసుకొని విచారణకు రాకపోతే నెక్స్ట్ అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ రావడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ఆయన ఒక న్యూట్రల్ జర్నలిస్టు, మరి వైసీపీ నాయకులకి ఎందుకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు? చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఆయన పనిచేసేది జగన్ కోసం. ఆయన ప్రజల సమస్యల మీద పోరాడుతున్నానని అటు తెలంగాణలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నా అక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని మాట్లాడలేడు, ప్రశ్నించలేడు. కేవలం జగన్మోహన్ రెడ్డి. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, అరే నీ యాస భాష నీ లాంగ్వేజ్ మొత్తం చూస్తే పక్కా తెలంగాణ వాళ్ళలాగా ఉంటావు. నాకు అర్థం కాని తెలంగాణలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మరి అక్కడ మాట్లాడరేంటి? అక్కడ జర్నలిజం చేయలేంటి? అంటే హైదరాబాద్ ఒక్క డెవలప్ అయిపోతే తెలంగాణ మొత్తం డెవలప్ అయిపోయింది అనేటువంటి భ్రమలో బతుకుతున్నారా ఏంటి మీరు? లేకపోతే అక్కడ వాళ్ళని మాట్లాడుతూ ఉతికి ఆరేస్తారనే భయమా? పేమెంట్ ఎట్టా రాదు, తన్నులు తప్పు అనే భయమా? సరే ఏది ఏమైతేనే కానీ మొత్తం మీద మనోడు కర్నూలు పోలీస్ స్టేషన్కి రావటం జరిగింది. తర్వాత 41A నోటీస్ ఇచ్చిన తర్వాత మనోడు విచారణ చేశారు. తర్వాత అతను ఉద్దేశపూర్వకంగానే అతనికి వైసీపీ తోటి కాంట్రాక్టులు ఉన్నాయని, వైసీపీ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ని వాళ్ళు చదువుతున్నారని, వైసీపీ నుంచి పేమెంట్ అతనికి అందుతుందనేది పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో తేలింది. తర్వాత మనోడిని పూర్తి డీటెయిల్స్ కోసం విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు
ఇక్కడ వైసీపీ హైడ్రామా మొదలుపెట్టేసింది. కేవీఆర్ని కొత్త కొట్లు కొట్టారు, కేవీఆర్ని లాఠీ చార్జ్ చేశారు, కేవీఆర్ని కొల్లబొడిచారు, కేవీఆర్ని జైల్లో పెట్టేసి రక్తం వచ్చేలా కొట్టేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు చూపించట్లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు చూపించాలని హెబియస్ కార్పస్ రిట్ హైకోర్టులో వేశారు అని చెప్పేసి సాక్షి ఒక పాపకండం చేస్తుంది. ఇక్కడ సాక్షి భయం ఏంటంటే ఇప్పటిదాకా వీడికి పేమెంట్ ఇచ్చి రన్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది, వీడి వీడియోలు చేస్తే ఆ వీడియోని లింకులు పెడితే మీరు ఒక్కసారి అతను వర్క్ చేస్తున్నటువంటి ఛానల్లో చూసుకో, అతని ఒక్క వీడియోలు మాత్రమే పాపకండం అవుతున్నాయి. ఆ ఛానల్కి 1 లక్ష అంటే 17 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉంటే కేవలం అతను చేసిన వీడియోలు మాత్రమే వైరల్ అవుతున్నాయి, మిగతా వాళ్ళ వీడియోలు ఎవరి కూడా వైరల్ అవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాన్ని ఎలా హైప్ చేయాలి అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నికల్స్కి ఉపయోగించారు. సో ఆ ఛానల్ మీరు కూడా యూట్యూబ్లో కేవీఆర్ అని కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ ఛానల్. సో ఆ ఛానల్ మనం వెరిఫికేషన్ చేసుకున్నా సరిపోయింది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఆర్గనైజ్డ్గా నడుపుతున్నటువంటి ఒక యూట్యూబర్స్ అనేది తేలిపోయింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారు, తెలంగాణ యూట్యూబర్కి ఎందుకు అరెస్ట్ చేస్తారు ప్రజల సమస్యల మీద పోరాడితే అన్నాడు. నేను అడుగుతున్నా, తెలంగాణ యూట్యూబర్కి తెలంగాణలో సమస్యలు కానరాట్లేదా? అక్కడ ప్రజలకు తెలంగాణలో లేవా? వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియదా? మరి వాళ్ళ సమస్యల గురించి నిన్న కవిత గారు అక్కడ ఎక్కడో ఇల్లు కూలగొట్టారని చెప్పి అక్కడ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. మరి ఒకవేళ అది తప్పు అయితే కవిత గారిని ప్రశ్నించడమో, లేకపోతే అది లేదు ప్రభుత్వం తప్పు అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలో చెయ్యాలి కదరా భయ్. మీది కడుక్కున్నాక కదా మిగిలితే నీళ్లుంటే మన కడిగేది, మీది ఎండబెట్టుకొని మాది కడగాల్సిన పని ఏంది? మాకే ఇక్కడ బొచ్చడి మంది జర్నలిస్టులు, పెయిడ్ ఆర్టిస్టులు, బ్రోకర్లు, అలాగే రాజకీయ వ్యభిచార వృత్తి చేసేటువంటి ఎంతమంది ఉంటే వాళ్ళు కాదని నిన్ను కూడా ఎందుకు తీసుకొచ్చాడంటే అభిమానం. ఏ అభిమానం? బహుశా ఏ అభిమానం అంటే ఆర్ అనేటువంటి అభిమానం ఎక్కువగా ఉండటం వల్ల మిమ్మల్ని అంటే వాళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తున్నారు. సో ఇప్పుడు తాజాగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మన కేవీఆర్ గారి దగ్గర అన్ని నిజాలు బయటకు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులు వీళ్ళకి స్క్రిప్ట్ అందించి వీళ్ళ చేత వీడియోలు చేయించుకొని వీళ్ళు రాజకీయ లబ్ధి పొందుతున్నారు అనేది ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక మనోడి మీద రేపు అంటే ఆల్రెడీ మనోడు దేవుడు కంటే అంటే బాలాజీ కంటే బాబు గొప్పవాడు అనేది ఒక ఎపిసోడ్ వీడియో చేశాడు. అదే కాకుండా ప్రభుత్వాన్ని అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫుటేజెస్ని ఎవరు ఎలాగా స్క్రిప్ట్ రాసిస్తున్నారు అవన్నీ డీటెయిల్స్ కలెక్ట్ చేశారు కాబట్టి అవి రేపు కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు. మనోడిని ఒకవేళ కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఇంకా మాకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలి కాబట్టి కస్టడీకి ఇవ్వాలని కానీ ఒకవేళ కోర్టుగా నిర్ణయిస్తే మనోడిని ఉతికి ఆరేస్తే మనోడికి అసలే బ్లాక్ చర్మము, నల్ల చర్మము, ఎర్రటి బెందులు కానీ తెలియలాగా ఇన్వెస్టిగేషన్లో మన పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేస్తే మనోడు మొత్తం బయట పెట్టేస్తాడు. మనోడు కానీ నోరు విప్పితే వైఎన్ఆర్ తర్వాత ముందు మీకు చాలా ముఖ్యమైన విషయం, కేవీఆర్ అరెస్ట్ అయితే జర్నలిస్టు పాషా తెగగొట్టుకుంటున్నాడు, కొట్టేశారు, కుమ్మేశారు అని. ఎందుకు కంగారు పడుతున్నాడంటే వాడు కంగారు పడటానికి కారణం ఏంటంటే మనోడిని లోపలేసి ఉతికి నిజాలు బయటకు వస్తే దాదాపుగా వైసీపీలో న్యూట్రల్ యూట్యూబర్స్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నటువంటి పాషా, అలాగే వైఎన్ఆర్, బ్రోకర్ సాయి, అట్లాగే ఇంకా ఒక 20-30 యూట్యూబర్ ఛానల్స్ వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చినటువంటి అతని ఇన్వెస్టిగేషన్ దగ్గర నిజాల ఆధారంగా చేసుకొని వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదవుతాయి. వాళ్ళందరినీ కూడా విచారణకు తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకుంటే వైసీపీ ఇప్పుడు దాకా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినటువంటి పెయిడ్ ఆర్గనైజేషన్ మొత్తం బయటపడిద్ది. అది బయటపడితే మన జగన్మోహన్ రెడ్డికి నిన్న ఆయన మాట్లాడుతూ చెప్పాడు, చంద్రబాబు నాయుడికి లోకేష్ జాకీలు వేస్తాడు, లోకేష్కి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ జాకీలు వేస్తారని. కానీ జగన్మోహన్ రెడ్డికి కింద జాకీలు వేసే వాళ్ళంతా 5 రూపాయల పేటీఎం కూలోళ్ళు అనేది స్పష్టంగా రేపు తెలియబోతుంది. అందుకనే వైసీపీ ఇప్పుడు తత్తరపడుతుంది. అంతేకాక వైసీపీకి ఫేవర్గా పనిచేసే యూట్యూబర్ ఛానల్స్ కూడా ఎందుకు భయపడుతున్నారంటే ఇప్పుడు వాళ్ళ రంకులు బొంకులు మరికొన్ని రోజుల్లో బయటపడబోతున్నాయి. మనోడు కానీ ఒకవేళ కోర్టు మనోడిని రిమాండ్కు తీసుకొని విచారణ నిమిత్తం కస్టడీకి ఇచ్చిందా, గోయిందా వైసీపీ పుట్టి మునిగిపోబోతుంది. వైసీపీకి ఫేవర్గా పనిచేసేటువంటి ఫేక్ యూట్యూబర్ న్యూస్ రిపోర్టర్స్ అందరూ కూడా ఒకడు తర్వాత ఒకడు రండమ్మ రండి అని చెప్పేసి మన
కర్నూలులో మొదలు పెట్టుకొని శ్రీకాకుళం వరకు వరుస జైళ్ళలో పూర్తి స్థాయిలో భర్తీ కాబోతున్నారు. ఇక అందరికి నేను చెప్పేది ఏంటంటే వైఎన్ఆర్ కావచ్చు, చలసాని శ్రీనివాస్ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, ఇంకా మన బ్రోకర్ సాయి ఎట్లాగో మీకు తెలిసిపోయింది, విజయసాయి రెడ్డి ఓపెన్ చేసేసాడు. ఇట్లా తెలంగాణలో ఉన్నాక ఒక 4-5 జర్నలిస్టులు ఆడాడు. శంకర్ గాడు, ఉమనైజర్ శంకర్ గాడు కావచ్చు, ఇట్లా అందరూ బయటకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెయిట్ అండ్ సీ. మా నోరు విప్పితే వైసీపీకి సోషల్ మీడియా కుప్పగూడటం గ్యారంటీ.